ఏంటి అంటే మనకి ఈ శానిటైజింగ్ ఒక్కోసారి న్యూక్లియర్ బయలాజికల్ కెమికల్ వార్ఫేర్ జరిగినప్పుడు శానిటైజింగ్ టన్నల్స్ అని ఉంటాయండి. దాని త్రూ వెళ్ళడం లేదా వాటర్ స్ప్రే గుండా వెళ్ళడం అనేటువంటి చేస్తారు. ఇదంతా అయిపోయిన తర్వాత సివిల్ అథారిటీస్ ఏం చేస్తారంటే ఒక రివ్యూ కండక్ట్ చేస్తారండి. కండక్ట్ చేసి మీరు ఇలా చేయాలి, ఈ తప్పు చేశారు కాబట్టి లెర్నింగ్ ఇది, ఈ విధంగా చేయాలని వాళ్ళకి చెప్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే మనకి సివిల్ డిఫెన్స్ డ్రిల్స్ బార్డర్ ఏరియాస్ అయినటువంటి పంజాబ్, జేఎండ్కే, రాజస్థాన్, గుజరాత్ లో మనకి బాంబ్ షెల్టర్లకు ఎలా వెళ్ళిపోవాలని కండక్ట్ చేస్తూ ఉంటారు. అలాగే మనకి ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు ఢిల్లీ ఎన్సీఆర్ లో మనకి స్కూల్స్ లోని మాల్స్ లోని ఇది కండక్ట్ చేసామండి. అలాగే బాంబే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా మనకి 26/11 అటాక్స్ అయినప్పుడు అప్పుడు కూడా ఇలాంటి సిమ్యులేటెడ్ సిచ్యువేషన్ ఆ తర్వాత జరిగిన తర్వాత చేయడం జరిగిందండి. ఇందులో పాల్గొనేటువంటి దళాలు ఏంటి అంటే ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వాళ్ళు, అలాగే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ వాళ్ళు, అలాగే సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్స్ వారు, హోమ్ గార్డ్స్, అలాగే హాస్పిటల్ అంబులెన్స్ అథారిటీస్, వీళ్ళందరూ కూడా ఈ యొక్క మాక్ డ్రిల్స్ లో పాల్గొంటారు, వాళ్ళు కండక్ట్ చేస్తారండి. బేసికల్లీ ఏంటి అంటే పానిక్ అనేటువంటిది అవ్వకూడదు. వార్ అనేటువంటిది ఒక పానిక్ సిచ్యువేషన్. అంటే ప్రజలందరినీ ఎడ్యుకేట్ చేస్తారు. ఒకవేళ ఇలా జరిగితే గనక ఏ ప్రాంతంలోకి వెళ్ళాలి అనేటువంటిది ప్రధానంగా డక్, టవర్ అండ్ హోల్డ్ ఈ 3 అంశాలని నేర్పిస్తారండి. డక్ అంటే ఏంటి అంటే వాళ్ళ యొక్క బాడీ ఏదైతే ఉందో దాన్ని చిన్న టార్గెట్ గా చిన్నగా మలుచుకుని వాళ్ళు వెళ్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ఆ యొక్క బాంబ్ షెల్లింగ్ అనేటువంటి ఎఫెక్ట్ ఇంపాక్ట్ తక్కువ ఉంటుందండి. రెండోది కవర్ అండి. అంటే ఏంటి ఆ బాంబు పేలినప్పుడు స్ప్లింటర్స్ తగలకుండా ఏదైనా ఒక హార్డ్ సబ్స్టెన్స్ వెనకాల దాక్కోవడం. హోల్డ్ అంటే ఏంటి అంటే ముందుకు వెళ్ళకుండా అక్కడ గ్రౌండ్ పట్టుకుని మనం హోల్డ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా నేర్పిస్తారండి. ఒకవేళ బ్లాస్ట్ అయిన తర్వాత బేసిక్ ఫస్ట్ ఎయిడ్, రక్తస్రావం ఎక్కువగా చనిపోతూ ఉంటారు. ఆ రక్తస్రావం జరుగుతున్నప్పుడు గాయం అయినప్పుడు ఎలాగ దాన్ని కట్టాలి, ఇలాంటివన్నీ కూడా మనకు అక్కడ నేర్పడం అనేటువంటి జరుగుతుందండి. సో ఇవన్నీ కూడా మాక్ డ్రిల్స్ లో ప్రజలకు అలవాటు చేస్తారు. వార్ సిమ్యులేషన్ లో ఒక సినారియో క్రియేట్ చేస్తారు. అది చెప్పి జరగచ్చు, చెప్పకుండా జరగచ్చు అండి. ఇట్స్ టోల్డ్ ఆర్ అన్టోల్డ్ ఈ యొక్క సాధారణంగా మాక్ డ్రిల్స్ అనేటువంటివి. అండ్ ఇట్ ఈస్ వెరీ ఎక్సలెంట్ అండి. ఇది దీని వలన ఏంటి అంటే మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం వలన మన లాస్ ని మినిమైజ్ చేయొచ్చు, పానిక్ అనేటువంటి తగ్గించవచ్చు ప్రజల్లో. అలాగే ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏం చెయ్యాలి ఇటువంటి సిచ్యువేషన్ లో అనేటువంటి దానికి ఒక క్లారిటీ వస్తుందండి. సో ఇవి మనకి వార్ టైం మాక్ డ్రిల్స్ అంటే